నమస్తే, నేను రామకృష్ణ వర్మ. ఈ రోజు బోరబండలో మనము అమ్మవారి చందనం అలంకరణలో పాల్గొంటున్నాము. ఈ రోజు చాలా అద్భుతంగా అమ్మవారి చందనం అలంకరణ అయ్యింది. ఆషాఢ మాసంలో ఏమేమైతే పూజలు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాము. శ్రావణ మాసం పూజలు చాలా అద్భుతంగా మనం చేస్తున్నాము. అమ్మవారి సభ్యులు ఎలా మనతో మాట్లాడుతున్నాము. సో చూడొచ్చు, మీరు ఒక్కొక్క సభ్యులు చెప్తుంటారు. ఇప్పుడు చూడొచ్చు, మనం విజయరాజ్ వర్మ గారు మనకు చెప్తారు. ప్రతి సత్యనారాయణ వ్రతం చాలా అద్భుతంగా విజయరాజ్ వర్మ గారు ఇక్కడ పూర్ణం రోజు చేయిస్తుంటారు. మనం కనుక్కుందాము విజయరాజ్ వర్మ గారు. అసలు మనము మీరు సత్యనారాయణ వ్రతం చాలా అద్భుతంగా పాల్గొంటున్నారు. సో ఎట్లా చేయిస్తున్నారు, ఎంతమంది భక్తులు వస్తున్నారు, మరి దీనికి మీరు టోకన్ పెట్టిర్రా, అమౌంట్ పెట్టిర్రా, మరి ఏ ప్రకారంగా అక్కడ చేయిస్తున్నారు, ఎంతమంది భక్తులు వస్తారు, ఎంతమంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు? చాలా మంది వస్తున్నారండి. వారి ఇష్టము. పంతులు గారు చెప్పారు, వ్రతానికి ఎవరైనా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చిన్న పెద్ద అని లేదు, అందరూ సమానంగా కూర్చోవచ్చు. స్వామి కొద్ది గట్టిగా స్వామి అందరూ సమానంగా కూర్చోవచ్చు. ఇంకా పెద్ద చిన్న అనేది ఏం లేదు. స్వామి అందరూ భక్తులే కాబట్టి అందరూ చేసుకోగలరు. ప్రార్థన. సో ఏ రోజు పున్నం రోజు చేపిస్తున్నారు? ప్రతి పౌర్ణమి, ప్రతి నెల పౌర్ణమి రోజు రోజు ఇక్కడ వ్రతం చేయిస్తున్నారు. సో ఎంతమంది అన్న భక్తులు వచ్చి దాంట్లో పాల్గొనవచ్చా? అందరూ మళ్ళీ వ్రతం సపరేట్ చేయొచ్చా? అందరూ పాల్గొనవచ్చు. అందరూ పాల్గొనవచ్చు అంటే వ్రతం ఒక్కటి అవుతుంది, అందరూ కూర్చోవచ్చు, వ్రతంలో కూర్చోవచ్చు. అందరికి పుష్పాభిషేకానికి పూలు ఇస్తారు, ప్రసాదం ఇస్తారు. సో మరి అందరికి కలుషం గాని నవగ్రహాలు గాని అందరికి ఎట్లా అందజేస్తారా? ఒకటే జాగాలో పెట్టి అందరికి అదే మన వ్రతంలాగా కంటిన్యూ చేస్తారా? ఒకటే జాగా పెడతాం. ఎందుకంటే ప్లేస్ అన్ని తర్వాత అది ఆలోచించి చేస్తున్నాం. అచ్చా, ఇప్పుడైతే ప్రజెంట్ ఒక జాగాలో పెట్టి అందరూ భక్తుల కూర్చొని అలా పాల్గొంటున్నారు. ప్రజెంట్ ముందుకు మేబీ పెంచవచ్చు. అందరు రావాలని కోరుతున్నాను. సంతోషం, చాలా సంతోషం. బాలరాజు గారు. మాతా నిమిషాంబాదేవి బోరబండలోని అమ్మవారి గుడి ప్రతిష్టాపన చేసి అమ్మవారి కూడా కార్యక్రమాలు ఎంతో జయప్రదం జరుగుతున్నాయి. ఈ శ్రావణ మాసంలో కూడా ఇది 2వ శుక్రవారము చందన అలంకరణము భక్తులతో మన కమిటీ సభ్యులు కూడా ఉండి సహకరించి అమ్మవారి చందన అలంకరణం ఎంతో వైభవంగా అలంకరించారు. భక్తులు కూడా ఎంతో సంతోషంతో వచ్చి అమ్మవారి దీవెనలు తీసుకుంటూ జయప్రదం చేస్తున్నారు. ఇంకోటి అన్నప్రసన్నం కూడా చేయిస్తున్నారు. కంటిన్యూ అవుతుంది. ప్రతి శుక్రవారం అన్నప్రసన్నము చేస్తున్న దాత రామాడు ఓంకార్ గారు ప్రతి శుక్రవారం చేయిస్తానని చెప్పాడు. భక్తులు కూడా ఎంతో సంతోషంతో అన్నప్రసన్నం తీసుకొని సంతోషంతో వాళ్ళు అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. జై నిమిషాంబాది. జై మాత. సార్ చెప్పండి సార్. మాత చెప్పు. 2వ శుక్రవారం అమ్మవారికి గంధము అలంకారం చేయడం జరిగింది. సంతోషంగా మహిళలు ఇదే విధంగా ప్రతి శుక్రవారం జరిగే పూజా కార్యక్రమానికి అందరూ రావాలని ప్రార్థిస్తున్నాను. సంతోషం. జై మాతే. మధు గారు. మాత్రేనమ్మా. ప్రతి శుక్రవారము నేను సికింద్రాబాద్ నుంచి తప్పకుండా వస్తున్నా. అమ్మవారి సేవ చేసుకుని చాలా మంచి అనిపిస్తుంది. భక్తులు ఈ రోజు 2వ శుక్రవారము చంద్రంతో అలంకరణ చేశారు. భక్తులు కూడా ప్రతి శుక్రవారం ప్రాణాయామం చేస్తున్నారు. మేము వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోము, సేవ చేసుకుంటున్నాం. చాలా మంచి అనిపిస్తుంది. మాతా నిమిషాంబాకి జై. సో చూడొచ్చు, చాలా అద్భుతంగా ఇవాళ భక్తులు చందన అలంకరణలో పాల్గొన్నారు. మనము చూద్దాము అమ్మవారి అలంకరణ ఎలా అయింది. సో ముందుగా మనము శంకరుని చూద్దాము. చాలా మంచిగా అలంకరణ అయింది. చందనంతో శివుని అలంకరణ చాలా అద్భుతంగా చూడొచ్చు. చాలా అద్భుతంగా. జై బోలో శంకర భగవానికి జై. ఓం నమ శివాయ. చాలా అద్భుతంగా శంకరుని అలంకరణ, లింగానికి చందనంతో అలంకరణ అయింది.
సో ఈ వారము మనం శంకురుని మీద నీళ్లు పడేటట్టు దండలను అది ఇది వచ్చేసింది. సో ఒక్కొక్క ఐటమ్ మనకు యాడ్ అవుతుంది. చూడొచ్చు అమ్మ అయ్యవారికి నాగ పడిక, సో 5 ముఖాలతో కూడుకున్న నాగ పడికతో అయ్యవారు మనకు దర్శనమిస్తున్నారు. ఇప్పుడు చాలా అద్భుతంగా కనబడుతుంది. సో చూడొచ్చు మీరు నంది మధ్యలో మనకు శంకరుని దర్శనం చాలా అద్భుతంగా అవుతుంది. ఓం నమ శివాయ. చూడొచ్చు పారాయణం చాలా అద్భుతంగా భక్తులు చేస్తున్నారు. మహిళా భక్తురాలు ప్రతి శుక్రవారం ఈ ప్రకారంగా మనకు అలంకరణ రోజు భక్తులు అందరూ విచ్చేసి పారాయణం చాలా అద్భుతంగా చేస్తుంది. చూడొచ్చు మీరు. సో ఫస్ట్ మనకు అలంకరణ అయింది శాకాంబరి అలంకరణ. శాకాంబరి అలంకరణ అంటే ప్రతి కూరగాయలు ఆకుకూరలతోని అలంకరణ చేసిన దానికి శాకాంబరి అలంకరణ అవుతారు. దాని తర్వాత పూలతోని అలంకరణ అయింది. అంటే అనేక రకాల పూలు అమ్మవారికి సమర్పించి ఆ రోజు పూల అలంకరణ అయింది. దాని తర్వాత చీరల అలంకరణ చాలా అద్భుతంగా అయింది. ఆరు వెన్నతోని అలంకరణ చాలా అద్భుతంగా అయింది. ఇప్పుడు అమ్మవారికి గంధంతోని అలంకరణ, దాని మీద మంచి డిజైన్స్ అమ్మవారికి చాలా మంచి అలంకరణ అయింది. పంతులు గారు చాలా అద్భుతంగా అలంకరణ చేస్తారు. అమ్మవారి ఎంతో చూస్తుంటే అమ్మవారి లోపల కళ చాలా అద్భుతంగా వస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఉన్న భక్తులు దేవునికి ఎంతో భక్తిగా లలిత సహస్రనామ పారాయణం కానీ ఇతర పారాయణాలు చేస్తూ అమ్మవారికి ఎంతో ఆనందపరుస్తూ అమ్మవారి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుతున్నారు. మనం చూడొచ్చు దగ్గర నుంచి అమ్మవారి అలంకరణ చందనం గంధం ఎట్లా అయింది చాలా అద్భుతంగా అమ్మవారి మాతా నిమిషాంబికా దేవికి జై. చూడొచ్చు అమ్మవారి అలంకరణ బ్యాక్గ్రౌండ్ టంకు పాటు అమ్మవారి అలంకరణ చాలా బాగుంది. చండికాయ నమః సర్వజ్ఞ నమః సర్వకేశ నమః సర్వకర్మ ఫలప్రదాయ నమః సర్వదేవ నమః పుణ్య నమః
सर्वलोक प्रिय भवानी सर्वोच्च देवता आर्यते देवमाते भवानी विद्यावासिनी तेजोवती महामात्र महापुरुषोय समप्रवाय देवता भक्ति पंचसंकल्पचारिणी शाश्वती शाश्वतैश्वर्या सर्वदा शंभुमोहिनी धराधरसुधाधन्या धर्मिणी धर्मवर्धिनी लोकान्विता गुणातीता सर्वातीत समाहिता गन्धर्वकस्मभ्यज्ञानालीला विनोदिनी सुमङ्गली सुकरली सुवेशाढ्या सुवासिनी सुवासिन्यर्चनप्रीता शोभना सुतमानसा ज्ञानगम्या ज्ञानज्ञेयस्वरूपिणी योनिमन्त्रादिखण्डे सिद्धिगुणापातिकोणगा अनगात्मतचारित्रा वाञ्छिता तत्प्रदायिनी अभ्यासादिशयज्ञाताशयनातीतरूपिणी अभ्यासकरुणामोदीनज्ञानवानदीपिका आकालगुणवेदा सर्वागुणैकशासना श्रीचक्रराजलीला श्रीमद्विद्रसुन्दरी श्रीशिवासनसख्यकरूपिणी ललिताम्बिका श्रीशिवासनसख्यकरूपिणी ललिताम्बिका श्रीशिवासनसख्यकरूपिणी ललिताम्बिका श्रीललिता देव्यां नाम्नां सहस्रकं जगन्मे इति श्रीब्रह्माण्डपुराणे उत्तरखण्डे श्रीहरिग्रीव संवादे श्रीललिता सहस्रनाम स्तोत्ररत्नम् లలిత సహస్ర నామ ఇప్పుడే కంప్లీట్ అయింది. చూడొచ్చు ఇక్కడ భక్తులు కోరికలు కోరుతున్నారు, కోరికలు తీర్చుకుంటున్నారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ అమ్మవారి దగ్గర కోరికలు ఓడి బియ్యం పోసి చాలా మంది ఇక్కడ తీసుకుంటుంటారు. సో ఇక్కడ వచ్చి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించుకుంటారు. సో ఎవరైతే మొక్కులు మొక్కిన వారు అమ్మవారికి మొక్కులు కంప్లీట్ కాగానే ఓడి బియ్యం సమర్పించుకుంటారు. ఓడి బియ్యం మొక్కి డైరెక్ట్గా సమర్పించుకుంటారు. ఇవన్నీ ఈ మాసాలలో శ్రావణ మాసం, ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో అమ్మవారికి ఎప్పుడు చాలా అద్భుతంగా పూజలు ఎత్తుంటాయి. ఓడి బియ్యాలు భక్తులు అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇప్పుడు చూడవచ్చు మీరు ఇప్పుడు ఓ భక్తురాలు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించుకుంటున్నారు. సో చాలా అద్భుతంగా అమ్మవారి పూజలు ఇక్కడ ఊరబండ లోపల నిమిషాంబ టెంపుల్లో మంచి పూజలు అద్భుతంగా భక్తులు చాలా ఇష్టంతో భక్తితో అమ్మవారి పూజలలో పాల్గొంటున్నారు. ప్రతిరోజు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఇట్లా ప్రత్యేక పూజలలో అందరూ వచ్చి ఇక్కడ అమ్మవారి లలిత పారాయణం చాలా అద్భుతంగా అమ్మవారి పారాయణం చేస్తూ చాలా భక్తితో మనకు అందరు దర్శనం ఇస్తున్నారు. సో ఇదంతా అమ్మ దయ. అమ్మ ఎవరితోనేం పూజలు తీర్చుకోవాలో ఆ రకంగా తీర్చుకుంటుంటారు. సో ఇట్లనే నేను ప్రతి శుక్రవారం అమ్మవారి పూజలలో పాల్గొంటున్నాను. సో అఫ్కోర్స్ మేమంతా ఇక్కడ మెంబర్స్ ఇక్కడ అమ్మవారి పూజల్లో పాల్గొంటూ ఇక్కడ ఉన్న దృశ్యం, ఇక్కడ అవుతున్న దృశ్యం మనందరికీ చుట్టాలకు తెలవాలి.
ఎవరైతే రాని వాళ్ళు చూడాలని నేను తీస్తూ వీడియోలు మీ అందరి దగ్గర వచ్చేటట్టు నేను సెండ్ చేస్తున్నాను. సో మీరందరికీ రావాలి, ఇక్కడికి అమ్మవారి దర్శనం చేసుకోవాలి, అమ్మవారి ఆశీర్వాదం పొందాలి అని మా ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరం కోరుకుంటూ నమస్తే. జై మంగళం మల్లెలను మంచి విరజాజులను అల్లి బిల్లిగా దండములను అమరజేసి తల్లి అని మొక్కుదురు ధరినిలో ఎల్లప్పుడు చల్లగా మా గౌడి దేవమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం సదా శుభమంగళం. పండుటాకులు మంచి బాగుగా కొబ్బరును పండితాకులు మంచి బాగుగా కొబ్బరి నిండు వేడుకతోను నీలమ్మకు అంగమాయక భక్తులందరిళ్ళలోన దండిగా మా కొండ ధరణమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం సదా శుభమంగళం. గారెలను గూరెలను కండ శల్కమును మెండైన నేతులను పెరుగు పాలు చారులు వయ్యములు చల్లని పాయసం కోడి గుమ్మడికాయ పొడి తెత్తులు జయమంగళం నిత్య శుభమంగళం దేతు జయమంగళం సదా శుభ. భక్తుల గ్రూప్లో మన అందరూ ఉన్న వీడియో కానీ ఫోటోలు ఏమో చేస్తాం, ఏమున్న కార్యక్రమం అలా ప్రతి మంచి యాడ్ చేస్తాం. అన్నప్రసన్న కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఆర్తి అయిన తర్వాత అమ్మవారి ఆర్తి తర్వాత అన్నప్రసన్న కార్యక్రమం.
చూస్తూ భక్తులు అన్నప్రసన్నం